రైట్, ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోనుందా, పశ్చిమాసియాలో శాంతి మేఘాలకు సమయం ఆసనమైందా అనే అంశంపైన చర్చిద్దాం. అందుకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. చక్రి నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ట్రంప్ ప్రణాళిక నిజంగా శాంతి కోసం రూపొందించిందా లేక అమెరికా జియో పొలిటికల్ ప్రయోజనాల కోసమా? చక్రి గారు వినొస్తుంది కదా? వినిపిస్తుంది. రైట్. నా ఉద్దేశం ఏంటంటే, ఒక సామెత ఉంది తెలుగులో, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావని. ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ 28 అంశాల ప్రతిపాదిక ఏదైతే ఉందో అందులో అంతర్లీనంగా మీరు చెప్పిన 4 అంశాలకు కాకుండా ఇంకొక అంశం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు పంచాయతీ ఎక్కడొచ్చింది ఉక్రెయిన్ కును రష్యాకు మధ్యన? మొదలు యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా ఉండేది. అందులో 14 దేశాలు విడిపోయింది. 91లో పెరిస్ట్రోయికా పేరు మీద గోర్బచేవ్ గారు ఆర్థిక రాజకీయ సంస్కరణలు తీసుకురావడం వల్ల మా దేశం ఏమవుతామని సమాఖ్య కాస్త విచ్ఛిన్నమై సోవియట్ రష్యా అట్లాగే మరో 13 దేశాలకు విడిపోయింది. ఆ విడిపోయిన దేశాల్లో యుక్రెయిన్ కూడా ఒకటి. తజికిస్తాన్ అట్లాంటి అన్ని దేశాలు విడిపోగా ఈ ఉక్రెయిన్ కూడా ఒకటి. విడిపోయినప్పుడు ఉక్రెయిన్ భూభాగంలో రష్యన్ మాట్లాడే ప్రజల సంఖ్య ఇటుపక్క కీవ్ ఆ ప్రాంతాలు ఎక్కువ ఉన్నది. రష్యన్ భాషను కానీ రష్యా యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను వ్యతిరేకిస్తూ ఈ ముస్లిం సాంప్రదాయాలు కొనసాగించే క్రమంలో మనకు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే జెలెన్స్కీ ఉన్నాడో అంతకు ముందు అధ్యక్షుడు కూడా వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. దాన్ని తిరుగుబాటు చేసిన దానిలో రష్యా కీవ్ ప్రాంతాల్లో కొంత ప్రాంతాన్ని మనకు రష్యన్ ఆధిపత్యం మన భాషా ఆధిపత్య ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నది. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజులకి జరిగింది. ఓకే, అప్పటికి ఊరుకున్నారు. తర్వాత ఏంటంటే వైరం ఎందుకు వచ్చింది చెప్తే పరిష్కారం అని చెప్పొచ్చు. రెండోది ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరుతాను అంటే అమెరికా కూటమిలో చేరుతాను, ఎవరైనా మన ఇంట్లో మన పక్కలో పావునైతే పట్టుకొని కూర్చోం కదా. ఉక్రెయిన్ రష్యా పక్కన ఉన్న దేశం. అప్పటికే యుద్ధం, అంతకుముందు యుద్ధం జరగబోతుంది. అటువంటి క్రమంలో ఆ నాటో కూటమిని మీరు చేరొద్దు అని ఇటు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది రష్యా, అటు మనకు అమెరికా కూడా హెచ్చరించింది, మంచిది కాదు మీరు చేర్చుకోకండి. నాటో కూటమి జరగానే వాళ్ళకు యుద్ధంలో అంగీకారాలు వస్తాయి అన్ని కూడా. రేపు పొద్దున నాటో కూటమి దేశాలని కలిసి రష్యా మీద దాడి చేయొచ్చు ఏదైనా జరిగితే. కనుక మీరు చేయడానికి వీలు లేదు, వారిని చేర్చుకోవడానికి వీలు లేదు అన్నట్టు, చేరడానికి వీల్లేదని వీళ్ళు ఇట్లా మా ఇష్టం చేరుతామని వీళ్ళు అన్నారు. ఇప్పుడు వచ్చింది పక్కలో బల్యంగా ఉండొద్దు ఉక్రెయిన్ అని చెప్పి మరి యుద్ధం పిపాసితో సరిగ్గా 4 సంవత్సరాలు అయింది. 2021లో మొదలైంది. 4 సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. ఇక్కడ అక్కడ చూస్తుంది. ఈ దశలో ట్రంప్ ఎన్నో యుద్ధాలు ఆపినా అని, అసలు యుద్ధాలు జరుగుతున్నాయి, 19 యుద్ధాలు లేనట్టు ఆపినా అని చెప్పి మొన్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కూడా ఇంకా జరుగుతూనే ఉంది. మళ్ళీ ఏమి ఆగలేదు, హమాస్ మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం కూడా కొంత వారికి ఆపగలిగింది. అది కూడా ఇరు దేశాలు పెద్ద ఎత్తున అలసిపోయి చేసుకున్న ఒప్పందం. ఇక్కడికి వస్తారు ఉక్రెయిన్ యుద్ధం, మేము ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుతా అని చెప్పి 28 ప్రతిపాదనలు పంపారు. అందులో అంటే మార్క్ రూబీస్ అన్నట్టు వాళ్ళతో అన్ని వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయి. మన వీడియో అయితే కనపడతలేదు మనకు. ఆ వ్యాఖ్యలు మనం ఆధారం చేసుకుంటే మీరన్న 4 అంశాలు అంటే యుద్ధం, శాంతి యుద్ధంగా ఉండాలి, అట్లా పరస్పర సహకారం చేసుకోవాలి, అంతర్జాతీయంగా సంబంధాలు బాగుండాలి, ఇవన్నీ పెట్టుకోవడంతో పాటు అందులో కీలకమైన ఒక్కొక్క అంశం ఉన్నది చక్రి. ఏంటంటే నాటో కూటమిలో చేరకూడదు, మీరు చేర్చుకోకూడదని, వాళ్ళను చేరకూడదని ఉక్రెయిన్ మళ్ళీ సేమ్ మొదటికి ఎప్పుడైతే యుద్ధం ప్రారంభం కావడానికి ముందున్న పరిస్థితుల్లో దాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఉక్రెయిన్ వ్యతిరేకించారు. అమెరికానేమో మేము చేసుకోము, మీరు అంగీకరించండి, యుద్ధ విరమించండి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్కి చెప్పేశాడు. ఇది చెప్పే క్రమంలో మీరు అమెరికా రష్యాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదని చెప్పి అలిగి ప్రెస్ మీట్ లో కూడా మధ్యన లేచిపోయిన సందర్భం చూసాం. జెలెన్స్కీ అంతకుముందు అమెరికాకి వెళ్ళినప్పుడు రష్యాకు అనుకూలమైన ప్రతిపాదన మీరు చెప్తున్నారు, రష్యాకు అనుకూలమైన ప్రతిపాదన మేమెందుకు ఒప్పుకుంటాం, రష్యా చెప్పులో మీరు కాళ్ళు పెడుతున్నారని చెప్పి మన వైట్ హౌస్ సాక్షిగా భోజనం కూడా చేయకుండా మధ్యన వచ్చిన సందర్భం చూసాం. జెలెన్స్కీ వచ్చేసాం. కానీ అనుభవానికి తత్వం బోధపడ్డట్టు అమెరికాతో శత్రుత్వం పెట్టుకుంటే మరి రష్యాతో వేయలేం కదా. కనుక ఎవరి మీద కోపంతోనో ఎవరి పక్కన పడుకున్న ఒక దుర్మార్గ సామెత ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే రష్యా మీద కోపంతో అని తప్పనిసరి అమెరికాతో స్నేహం చేయక తప్పని పరిస్థితి జెలెన్స్కీకి ఉన్నది. వాళ్ళిద్దరికి అమెరికా అమెరికా అండలేకుంటే జెలెన్స్కీ ఒక్క నిమిషం కూడా యుద్ధం చేయలేడు. అందుకని చూడండి, ఇప్పుడు మొత్తం ఆయుధ సంపాదిత అంతా ఇచ్చుకుంటూ ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కాదు, ఉక్రెయిన్ సప్లై చేస్తున్న అమెరికా ఆయుధాలు యుద్ధం చేస్తున్నాయి. సమస్య అది కదా.
అవును. అందుకని మనం చూసాం కదా, మన ఎయిర్ షో మన దగ్గర ఎయిర్ షోలో ఒక విమానం, జెట్ విమానం కూలిపోయింది, యుద్ధ విమానం. ఎస్. అటువంటి విమానాలు కూడా మొన్నటి దాకా అమెరికా సప్లై చేసిన ఆయుధాలతోని అటువంటి జెట్ విమానాలను రష్యా మేడ్ మేడ్ ఇన్ రష్యా వాటిని కూల్చేసిన సందర్భాలు చూసినాం మనం అక్కడ కూడా. ఏది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో. అందుకని ఏమంటున్నారంటే ఆయుధ బేహారులైన అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ తో సహా ఆయుధాలు ఉత్పత్తి చేస్తున్నాయి. వాటి వాడకానికి యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. Hmm. ఇది మారకుండా మీరు కేవలం యుద్ధం మానండి అని ధర్మవచనాలు పలికి ప్రపంచ పోలీస్ గా ఉంటూనే మీరు యుద్ధం ఆపకపోతే నీ పని పడతాన్ని ఉక్రెయిన్ బెదిరించిన, యుద్ధం ఆపడి మహాప్రభు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ బతిమిలంటే నడవదు. ఒరిజినల్ జరుగుతున్న యుద్ధం ఏంటంటే ఈ ఆయుధాలు అమ్ముకోవడానికి ఆయుధ బేహారులేదని చెప్పిన 5 దేశాలు అటు ఇజ్రాయలీ హమాస్ యుద్ధం లేపుతాయి, ఇజ్రాయలీ ఇరాన్ యుద్ధం లేపుతాయి, భౌతిక యుద్ధాలు ప్రోత్సహిస్తున్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో సహా. అంటే వాళ్ళ ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారు. అమెరికా ఆయుధాలు చాలా వరకు రష్యా ఆయుధాలు తిప్పికొట్టాయి. ఒక్కోసారి రష్యాది పై చేయొద్దు, ఒకసారి అమెరికా పై చేయొద్దు. ఇప్పుడు ఈ ఒప్పందంలో జరుగుతుంది ఏంటంటే ఈ నాటో కూటమిలో చేరొద్దు అనే ఒక క్లాజ్ ఉంది 28 అంశాలలో. మేము చేరితే మీకేమిటి అని ఉక్రెయిన్ అంటుంది. మళ్ళీ మొదటికి వచ్చినట్టే కదా యుద్ధం అంతా. చేరొద్దనే మొదలైన యుద్ధం. ఇప్పుడు చేరితే ఏమైతే వీళ్ళు అంటున్నారు. అందుకనే మీరు ఈ ప్రతిపాదన నాకు అంగీకరించి 28 అంశాలు అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతా, లేకపోతే మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటది, యుద్ధం ఆగదు కాదని రష్యా హెచ్చరిస్తున్నది. ఉక్రెయిన్ అధ్యక్షుడు దానికి భయపడుతున్నాడు, మళ్ళీ తిరగబడుతున్నాడు. ఈ రెండు జరుగుతున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే అమెరికా ప్రతిపాదనలనే ఈ ఇద్దరి మధ్యన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉంచింది. ఇది ప్రతిపాదన ఉక్రెయిన్ది కాదు, అటు రష్యాది కాదు. రష్యా ప్రతిపాదన చేసిన ప్రతిపాదననే అమెరికా వయా మీడియా మధ్యవర్తిగా వచ్చి పెడుతున్నదని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. పచ్చి నిజం ఇది కూడా. ఎందుకని జెలెన్స్కీ భయపడుతున్నట్టు రష్యా ప్రతిపాదనలే అమెరికా ద్వారా వచ్చినాయి, మేము ఎట్లా అంగీకరిస్తామని వీళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే రామారావు గారు, ఉక్రెయిన్ భూభాగం వదులుకోవాలని